మన ప్రియ ప్రభువును, ప్రియ రక్షకుడును, పాపుల విమోచకుడును, నిత్య జీవానికి మార్గమైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రతిరోజు కూడా ఉదయకాలమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో, కృపా సన్నిధిలో, కృపా వాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి ఉంటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు. తిరిగి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి మరొక దినములో కృప చూపిస్తూ మనల్ని పోషకుడుగా జీవింపచేసి జీవము కలిగినటువంటి ఆయన సన్నిధిలో మనము ఆయన బిడ్డలుగా తేజరెళ్ళటానికి కృప చూపించినటువంటి దేవాతి దేవునికి స్తుతులు, స్తోత్రములు హృదయపూర్వకముగా ప్రభుకు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనములను మనము చదివి ప్రార్థనాపూర్వకంగా దైవ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. తద్వారా ఆత్మీయ మేలు కొరకు, అభివృద్ధి కొరకు ఫలించడానికి ప్రభు కృప చూపించునుగాక. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు నేను చదువుతున్నాను. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయ అను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమను పంటను కోయును. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవా, ఈ సమయంలో దాసును మరుగుపరచండి. మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి మరి దేవుని వాక్యంలో ఇక్కడ మరి వాక్యము మనల్ని ఏమని హెచ్చరిస్తుంది, వాక్యము మనకు ఏమని బోధిస్తుంది అంటే, మొదటిగా మోసపోకండి. మోసము అనేది లోకంలో ఉన్నది. ఈ మోసము చేత మోసగించబడినటువంటి వారుగా ఉండకండి. ఆ మోసము ఏ విధంగా మోసపరుస్తుందో, ఆ మోసము అనేది మరి మనిషి జీవితంలో మోసగించబడిన తర్వాత ఆ మోసాన్ని బట్టి మరి కోల్పోవటము అనేది, కుమిలిపోవటము అనేది, తిరిగి ఆ కోలుకొని లేచేటప్పటికి మరి పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయేటువంటి పరిస్థితి. అసలు మోసం అంటే ఏమిటి? ఎందుకు మోసగించబడుతున్నాడు? ఈ మోసగించబడటానికి కారణాలేంటి? ఈ యొక్క మోసగించబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగనే నీవు మోసగించబడి నీవు మరి మోసకరమైన వాటిల్లో చిక్కుకొని, ఇందును బట్టి నీవు దేవుని విషయంలో దేవునికి మరి నిన్ను బట్టి దేవుడు విక్రించబడడు. కానీ ఆ మోసము అనేది, మోసగించబడకుండా ఉండటము అనేది నీకు తెలియపరుస్తున్నప్పుడు జాగ్రత్త పడకపోతే నీవు మోసపోతావు. దాని యొక్క మోసపు మరి జీవితంలో నీవు మరి నష్టపోతావు. దీన్ని బట్టి, దేవుని బట్టి నువ్వు మోసగించబడలేదు,
నువ్వు దేని బట్టి నువ్వు మోసగించబడుతున్నావో దాని విషయంలో జాగ్రత్త పరచబడకపోతే నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు కూడా వికరించబడడు. నీ బాగు కొరకు, మంచి కొరకు కనుక నువ్వు ఏమి విత్తుతున్నావు అనేది అదే పంట కోస్తావు. కనుక మరి ఒకవేళ శరీరాన్ని బట్టి మోసగించబడి విత్తితే క్షయ అనేటువంటి పంటని కోస్తావు. ఒకవేళ నీవు ఆత్మీయుడిగా మోసపోకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే నిత్య జీవము అనేటువంటి పంటను కోస్తావు. ఈ 2 పంటల్లో ఒకటి క్షయ అనేటువంటి పంట, రెండవదిగా జీవము అనేటువంటి పంట కోస్తావు. ఇది బైబిల్లో పాత నిబంధన కాలంలో మరి ఈ యొక్క మోసగించబడటం గురించి ఒక 15-20 సార్లు మోసపోకుడి అని రాయబడి ఉంది. అలాగనే కొత్త నిబంధనలో కూడా ఒక 20 సార్లు మోసపోకుడి. మొత్తం మీద బైబిల్లో ఒక 35-40 సార్లు మోసపోకుడి అనేటువంటి మాటని వ్రాయిస్తూ హెచ్చరిస్తూ ఉన్నటువంటిగా మనకి కనిపిస్తూ ఉంది. కనుక ఈరోజు మరి మోసం అంటే ఏంటి అంటే దానికి అర్థం మనకు తెలియాలి. వంచన అనేది మోసము, అబద్ధముతో తప్పుదారి పట్టించటము అనేది మోసము, సత్యాన్ని దాచటము మోసము, నిజాన్ని అబద్ధంగా చూపించేటువంటిది మోసము అనేది మనకు బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం, తెలియపరుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మోసము అనేది ఎలాగొస్తుంది, ఎలాగ మోసగించబడుతున్నాం అంటే మొదటగా సాతాను ద్వారా, రెండవదిగా అబద్ధ బోధకుల ద్వారా, మూడవదిగా ధన ఆశ ద్వారా, నాలుగవదిగా పాపపు ఆశ ద్వారా, ఐదవదిగా మన హృదయము ద్వారా, మరి ఆరోదిగా లోక జ్ఞానము ద్వారా మోసగించబడుతున్నారు. దాంట్లో జాగ్రత్త పడకపోతే మరి జీవితము అనేది పాడైపోతుంది. మోసం నుంచి మనం బయటపడాలంటే, తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, తెలుసుకోవాలి, సరిచేసుకోవాలి, ఆ ప్రకారంగా నడుచుకోవాలి. రెండవదిగా మరి పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ చేత నింపబడటం, నడిపింపు అనేది అవసరము. మూడవదిగా ప్రార్థనలో మనము ఎక్కువగా మరి ఉండేటట్లుగా చూసుకోవాలి. నాలుగవదిగా ప్రతి బోధను పరీక్షించాలి. ఐదవదిగా మరి ఆత్మీయ వివేచన కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు మనము మరి జాగ్రత్త పడినటువంటి వారుగా ఉంటాం. మోసానికి కారణాలు ఏంటి అంటే ఇంకొక రీజన్ అవిధేయత వలన మరి మోసగించబడడం, ఆశ ఎక్కువగా అయినప్పుడు, గర్వము కలిగినట్టున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసినప్పుడు. ఈ విధంగా బైబిల్లో మరి మోసగించబడినటువంటి వారు ఎవరున్నారు అంటే బైబిల్లో మొట్టమొదటిసారిగా అవ్వ సర్పం చేత మోసగించబడింది. కారణం ఏంటంటే దేవుని మాటని విడిచిపెట్టింది కాబట్టి మోసగించబడింది. తన భర్త కూడా మోసగించబడటానికి దారితీసింది. ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబు ద్వారా మోసగించబడ్డాడు. కారణం ఆత్మీయ వివేచన అనేది లేకుండా ఉన్నటువంటి తండ్రిగా. యాకోబు లాబాను చేత మోసగించబడ్డాడు. మరి యాకోబు ఏ విధంగా ఇతరులను మోసం చేయటం అనేది విత్తాడో అదే తన జీవితంలో కూడా అతను మరి కోయటము ఏమి విత్తాడో అదే కోయటం జరిగింది. సంసోను దెలీలా చేత మోసగించబడ్డాడు. పాపపు ప్రేమ వ్యామోహముతో వ్యభిచారము చేయటానికి, నాశనం కావటానికి దారితీసింది. యెహోషువ గిబియోనీయుల ద్వారా మరి మోసగించబడ్డాడు. కారణం ప్రార్థన లేకుండా నిర్ణయం తీసుకొని ప్రమాదం అనేది కొని తెచ్చుకోవటం. మరి చివరగా అననీయ మరి సపీరా వారు సాతాను చేత వాళ్ళు మోసగించబడ్డారు.
దేవుణ్ణి మోసం చేయాలి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళు జీవితము అక్కడికక్కడికే ముగించటము అనేది జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ చెప్తుంది, మోసపోకుడి అని వాక్యము హెచ్చరిస్తుందంటే దాని వలన మనం ఎంత నష్టపోతామో అది తరతరాలకి అలాగనే సంప్రాప్తమవుతుంది. ఏ విధంగా అనంటే మరి నిర్గమకాండము మరి 20వ అధ్యాయము 1-6 వరకు దేవుని మాటలు హెచ్చరికలు లోబడితే ఆస్వాదించబడి ఈ వేళ వరకు దీవించబడతావు. దేవుని వాక్యాన్ని మరి నిర్లక్ష్యం చేసి హెచ్చరికలు గద్దింపులు మరి నిర్లక్ష్యం చేస్తే అది 3-4 తరాలు ఆ యొక్క పంటని కోయాల్సి వస్తుంది. దాని యొక్క మరి శాపం అనుభవించాల్సి వస్తుంది. అలాంటి తెగులుతో ఆవరించబడినటువంటి పరిస్థితి కలుగుతుంది. అలాంటివి ఏవి కూడా దేవుని బిడ్డలకు కలగకూడదని ప్రభు ఈ యొక్క మాటల చేత హెచ్చరిస్తుండగా, నువ్వు ఎక్కడ మోసగించబడ్డావు, నిన్ను ఎవరు మోసగించారు, నువ్వు మోసగించబడ్డానికి కారణం ఏంటి, అందులోంచి బయటపడాలంటే ఏం చేయాలి, బయటపడటానికి రీజన్ ఏంటి, దానికి దేవుని సహాయం ఎలాగా అనేది కూడా మనం తెలుసుకున్నాం. కనుక ప్రభు అలాగా మోసపోకుండా అన్ని విషయాల్లో మరి భద్రపరిచి కాపాడి ప్రతి విషయంలో కూడా ప్రభు మిమ్మలను వృద్ధిపరచునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభా. ఈరోజు మోసపోకుడి అనే మాట మీద ఎందుకు మోసపోతున్నావు, మోసపోవడానికి కారణం ఏంది, మోసపోతే కలిగే నష్టాలు, మోసగించబడిన వారి జీవితాలు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా మాకు బయలుపరిచారు. ఈ మాటలు బిడ్డలు వింటున్నారు. బుద్ధిగంతల వరకు బిడ్డలు విని వాళ్ళు ఎక్కడ కూడా మోసగించబడకుండా జాగ్రత్త పడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడి ఉన్న బిడ్డలకును వింటున్న బిడ్డలకును ఈ పరిచర్యకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.